నల్గొండ పట్టణ సుందరీకరణలో భాగంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు పార్కులను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు పద్మావతి కాలనీ పార్కును ఆయన సందర్శించారు. నల్గొండ పట్టణంలోని పద్మావతి కాలనీ పార్కును ఆయన సందర్శించారు. 80 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయనున్న పద్మావతి కాలనీ పార్కు పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన దృష్ట్యా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదం, విశ్రాంతి, వ్యాయామం, ఆరోగ్యానికి అనువైన వాతావరణాన్ని కల్పించడం పార్కుల అభివృద్ధి ప్రధాన ఉద్దేశమని అన్నారు. పార్కులో వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలం, ఓపెన్ జిమ్, పచ్చదనం పెంపు, లైటింగ్, బెంచీలు, తాగునీటి సదుపాయాలు వంటి ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి సమయం గడపడానికి అనువుగా పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పట్టణానికి మరింత అందం చేకూరుతుందని చెప్పారు. యువతకు, వృద్ధులకు ఆరోగ్య పరిరక్షణకు ఇవి దోహదపడతాయని తెలిపారు. నగర మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర కలెక్టర్ వెంట ఉన్నారు.